స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డీఎస్సీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. అయితే ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కూడా హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ప్రణీత్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. గత సీఎం డైరెక్షన్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఎస్బీఐ కార్యాలయంలోని కీలక డేటాను, కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో ప్రణీత్ రావును ట్రాన్స్ఫర్ చేసి డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేసింది. ప్రాథమిక విచారణలో ప్రణీత్ రావు కంప్యూటర్లు ధ్వంసం చేసినట్లు తేలటంతో అతన్ని ఇప్పటికే సస్పెండ్ చేసి దర్యాప్తును ప్రారంభించింది. తాజాగా ప్రణీత్ రావు మీద ఐపీసీ 409, 427, 201, 120B, పీడీపీపీ, ఐటీ యాక్టుల కింద పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రణీత్ రావుపై నమోదైన ఈ కేసుల గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐబికి చెందిన అధికారులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు ఆయనకు సహకరించిన మరికొంతమంది అధికారులపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఎస్ఐబి కార్యాలయం ఉంది. ఏదైతే బేగంపేటలోని ప్రజాభవన్కి సంబంధించి బ్యాక్ సైడ్ ఎస్ఐబి కార్యాలయం ఉంది. ఆ కార్యాలయం అంతా కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి ఇక్కడే ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రణీత్ రావు పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించిన వ్యవహారం పైన పూర్తిగా తానే దగ్గరుండి ఎవరి ఆదేశాల మేరకు ఇవంతా కూడా చేశాడనే దానిపైన పంజాగుట్ట ఏసీబీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లేదంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైనా ఫోన్లు ట్యాప్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ అనుమతితో లెటర్ తీసుకుంటే సంబంధించిన టెలికాం సంస్థలకి లెటర్ అక్కడికి ఇచ్చేసి వారు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా సంఘ విద్రోహక శక్తులు రాష్ట్రానికి అపాయం కలిగించే వ్యక్తుల పట్ల నిఘా ఉంచడం కోసం ప్రభుత్వ అనుమతి, చీఫ్ సెక్రటరీ లెటర్ అనుమతితో మాత్రమే ట్యాపింగ్ చేయొచ్చు. కానీ చీఫ్ సెక్రటరీ ఎన్ని ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా బయటికి తీస్తే అసలు ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి మొత్తం విచారణ జరిపితే ఆ లిస్ట్ అంతా బయటికి వస్తే మొత్తం ట్యాపింగ్ ఎంతమందికి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశాడు, ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎవరు ఆదేశాలు ఇస్తే ఎస్ఐబిలో ఇదంతా కూడా తతంగం నడిపించాడు ప్రణీత్ రావు అని చెప్పేసి కూడా విచారణ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా ఉన్నతాధికారులు దర్యాప్తులో భాగంగా సేకరించడం జరిగింది. ఆ ఆధారాలంగానే ప్రణీత్ రావుని సస్పెండ్ చేశారు. మొదట సస్పెండ్ చేసిన తర్వాత ఆయన సస్పెండ్ ఆర్డర్ కాపీలో కూడా చాలా క్లియర్గా కొన్ని విషయాలు మెన్షన్ చేయడం జరిగింది. హార్డ్ డిస్కులు ఏవైతే ఎస్ఐబికి సంబంధించిన కొనుగోలు చేసిన హార్డ్ డిస్కులో కొన్ని హార్డ్ డిస్కులు కనిపించకుండా పోయాయి, వాటిని అన్నిటిని కూడా డిస్మింటల్ చేసేసాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఆర్డర్ కాపీలో చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఎస్ఐబి కార్యాలయంలోనే తగలబెట్టాడు. దాంతో పాటు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజే సీసీ కెమెరాలని ఆపేసి దాంట్లో ఏదైతే ఆఫీస్కి సంబంధించిన ఎంట్రీ అయ్యి అందులో ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా గతంలో తాను సేకరించిన ఎవిడెన్స్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన రికార్డ్స్, వీటన్నిటిపైన కూడా అన్ని పూర్తిగా ఆధారాలు లేకుండా తొలగించే ప్రయత్నం చేసిండని చెప్పేసి కూడా ఆర్డర్ కాపీలో ఉంది. దాని బేస్తోనే ఈరోజు ఎస్ఐబి అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక ప్రణీత్ రావుకు సంబంధించి ఎవరి ఆదేశాల మేరకు ఎవరెవరి నెంబర్లను ట్యాపింగ్ చేశాడు వీటన్నిటిపైన కూడా ఇక దర్యాప్తు చేయనున్నారు. అవసరమైతే సిఐడి దర్యాప్తు కూడా ఏసీ అతనికి సంబంధించి, ఎందుకంటే చాలా మంది ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన సెల్ ఫోన్స్ని ట్యాపింగ్ చేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఆరోపించడం జరిగింది. మా ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయిస్తున్నాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే నిజమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ట్యాపింగ్ వ్యవహారం మీద టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. దీనికి ఒకవేళ ట్యాపింగ్ అయినట్టు తేలితే ఖచ్చితంగా కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా వాడే ఎవరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ పక్క రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేయాలంటే
కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొని ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఫోన్లని ట్యాపింగ్ చేశాడు, ఎందుకు ట్యాపింగ్ చేశాడు, ఎవరెవరిపైన నిఘా ఉంచాడు ప్రణీత్ రావు వెనకాల ఉన్న ఆఫీసర్లు ఎవరు, మొత్తం వారి చిట్టా కూడా బయటకు తీసే అవకాశం కనబడుతుంది. ఇక ప్రణీత్ రావు సెల్ ఫోన్ ని సీజ్ చేస్తే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఆయన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, టెలిగ్రామ్ చాటింగ్ కావచ్చు, మిగతా ఆయనకు ఇప్పుడు మాజీ డీఎస్పీ ఒక ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేసి ఈ తతంగం అంతా నడిపారు అనే ఆరోపణలున్నాయి. సో అటువంటి టైంలో ఆయన కన్నా కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే దీనికి సహకరించారో వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా? వారి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఎస్ఐబి దగ్గర ఇప్పటికే చాలా కీలకమైన సమాచారం ఉంది. ఆ ఎస్ఐబి అనేది ఏదైతే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ భంగం కలిగించే వారి పట్ల నిఘా ఉంచడానికి, వారి సమాచారం సేకరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్కి సంబంధించి స్పెషల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన బ్యూరో అది. దాన్ని రాజకీయ అవసరాల కోసం గత ప్రభుత్వం తమ సామాజిక వర్గకు సంబంధించిన రిటైర్డ్ అయిపోయిన ఆఫీసర్లని ఒక చోటుకి తీసుకువచ్చి వారందరి చేత ఈ వ్యవహారం అంతా కూడా నడిపించినట్టు ఆధారాలన్నీ కూడా ఎస్ఐబి ఇప్పటికే సేకరించింది. ఆ ఆధారాలతో సహా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ప్రణీత్ రావు పైన ఉన్న ఆఫీసర్లు ఎవరు, అతని కింద ఇతనికి సహకరించిన ఆఫీసర్లు ఎవరు, ఎందుకంటే మొత్తానికి ఒక్కడే చేయలేడు కాబట్టి ఈ ఒక సిస్టమ్ ఆఫీస్లో ఒక సిస్టమేటిక్గా ఏర్పడి మొత్తం ఒక బ్యాచ్ని అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన సెల్ ఫోన్లని ట్యాపింగ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నవారంతా కూడా ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయాల ఉద్యమాలకు సంబంధించి ఎలాంటి ఆందోళనకు పిలుపునిస్తున్నారు, అవన్నీ కూడా ముందే సమాచారాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తున్నారు. కానీ వాళ్ళ ఎస్ఐబికి సంబంధించిన పని అది కానే కాదు. వాళ్ళంతా కూడా వేరే రాష్ట్రానికి ఉపయోగపడేది, అదేవిధంగా దేశానికి ఉపయోగపడే విధంగా పనులు చేయాలి. కానీ వాళ్ళు ఒక పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్టు ఇక్కడ అంతా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వారికి సంబంధించి ప్రణీత్ రావు ప్రమోషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పక్కన పెట్టి మరి ప్రభుత్వం ఆయనకి ప్రమోషన్ ఇచ్చింది. 2007 బ్యాచ్కి చెందిన ఎస్ఐగా ఆయన ఉన్నాడు, కానీ ఆయన డిఎస్పీగా ప్రమోషన్ వచ్చేసింది. అతని బ్యాచ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పటికీ ఇన్స్పెక్టర్లుగానే ఉన్నారు. కానీ ఈయనకి డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వడంలోనే ఇక్కడ అర్థమవుతుంది వాళ్ళకి కావాల్సిన పని చేశాడు కాబట్టి ప్రమోషన్ ఇచ్చి ఆయనని అందలం ఎక్కించారు గత ప్రభుత్వం పెద్దలు అని చెప్పేసి కూడా తెలిసిపోయింది. కాబట్టి దీనికి అంతా కూడా విచారణ జరపాలి. ఆయన ప్రమోషన్ పైన విచారణ జరపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కాబట్టి ఈయనతో పాటు మరికొంతమంది ఈయనకు సహకరించిన ఉన్నతాధికారులు, అదేవిధంగా అతని కింది స్థాయి అధికారుల లిస్టు కూడా ఎస్ఐబి అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఇచ్చారు. వాళ్ళ నెంబర్లు అన్నిటిని కూడా ఆధారంగా తీసుకొని యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇక పూర్తి దర్యాప్తు చేసి వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో, ఎందుకంటే చాలా పెద్ద కేసు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది కాబట్టి అందరికీ సంబంధించి, ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుల ఆదేశాలతోనే ఈ ట్యాపింగ్కు పాల్పడినట్టు ప్రణీత్ రావు తేలింది. కాబట్టి రిటైర్డ్ అయిన ఆఫీసర్లు, ముఖ్యంగా ఐపీఎస్లు కావచ్చు, పోలీస్ శాఖలో పనిచేసిన రిటైర్డ్ అయిన తమకు సంబంధించిన అధికారులని పిలిపించి వాళ్ళకి మళ్ళీ ఆ పోస్టింగ్లు ఇచ్చి వారితోనే ఈ ట్యాపింగ్ పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన పూర్తి విచారణ చేస్తే ఇప్పటికే ఎస్ఐబి కార్యాలయంలో ముందస్తుగానే ఎస్ఐబి అధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు సోదాలు చేశారు. దాంట్లో కూడా చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఇక ఈ ప్రణీత్ రావు వ్యవహారం పైన గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఐపీఎస్ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా ప్రభుత్వం వారిని వివిధ శాఖలకు బదిలీ చేసి ఇక్కడ ఉండకుండా చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి ట్యాపింగ్ అనేది చేయకూడదు, అలా మనం పోలీసు ఉద్యోగం చేయాలి, ప్రజల పక్షాన ఉండాలి, లేదంటే దేశం రాష్ట్రానికి భద్రతకు సంబంధించిన పనులు చేయాలి. కానీ ఇట్లా ఇల్లీగల్కి సంబంధించిన టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా నేరపూరితమైనది అని చెప్పేసి అప్పుడు చెప్పిన అధికారులను కూడా వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి వారికి నచ్చిన వారిని ఎస్ఐబిలోకి తీసుకొచ్చి అక్కడ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన వెస్ట్ జోన్ జాయింట్ ఏదైతే డీసీపీ విజయ్ కుమార్ విచారణ చేపట్టనున్నాడు. దీనికి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా బయటికి తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు కేసు నమోదైంది. ఆల్రెడీ 2 రోజుల క్రితమే న్యాయవాది అరుణ్ కుమార్ కూడా కేసీఆర్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన కూడా ఒక కేసు నమోదైంది. ఇప్పుడు ఎస్ఐబి అధికారులు ఆధారాలతో సహా పంజాగుట్ట పోలీసులకు వివరాలు ఇచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగానే కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో ఈ ఫోన్ ట్యాప్కి పాల్పడిన వారందరి లిస్టు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులు ఎవరు, అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల
పెద్దల హస్తం ఉంది కాబట్టి వాళ్ళు ఆదేశిస్తేనే ఎస్ఐబిని ఫోన్ ట్యాపింగ్కి వాడినట్టు పోలీసులు గుర్తించారు. దాంట్లో భాగంగానే పూర్తి వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే అవకాశం. ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీగా గతంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఉత్తరం లేనిది ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణలో జరగదు కాబట్టి దానిపైన కూడా విచారణ చేయనున్నారు. థ్యాంక్ యూ సురేష్.